రమ్య మోగురం గారు రాసిన చెదిరిపోని స్వప్నమా ఎపిసోడ్ నెంబర్ 9. ప్రత్యూష వచ్చి సోఫాలో కూర్చుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అక్షయ చూసి, సారీ ఆంటీ, మీరు తినే సమయంలో వచ్చాను అని నొచ్చుకుంది. పర్లేదురా, ఇంత చిన్న విషయానికి సారీ ఎందుకు అని తనను ఫ్రీ చేసింది సునంద. ఏం లేదా ఆంటీ, అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు వచ్చారు, గెస్ట్లకి భోజనాలు కూడా అరేంజ్ చేద్దామన్నారు. ఇంత తక్కువ టైంలో భోజనాలు అవుతాయా అని అడిగింది. గెస్ట్ ఎంతమంది వస్తారో ఐడియా ఉందా అమ్మా అని అడిగారు సునంద. ఆఫీస్ నుండి ఒక 30 దాకా, అలాగే ఇంట్లో వాళ్ళు, పక్కింటి ఫ్రెండ్స్ అంతా కలిపి 50 వేసుకున్నాం అంచనా అని చెప్పింది. 50 మందికి అయితే అవుతాయిలే అమ్మా, నువ్వెందుకు ఇంతగా సందేహిస్తున్నావు అని అడిగింది, ఆమె మొహంలో ప్రస్ఫాటకంగా కనిపిస్తున్న ఆందోళన చూసి. ముందుగా ఆర్డర్ ఏమి ఇవ్వలేదు, అలాగే మాకు తెలిసిన కుక్ కూడా లేరు. వెజిటేబుల్స్, నాన్ వెజ్ ఇవన్నీ తేవడానికి సమయం పడుతుంది కదా, ఈ సమస్యకి ఏదో పరిష్కారం చూపెట్టండి అని దీనంగా మొహం పెట్టింది. మెల్లగా అక్కడికి చేరిన అక్షయ ఆ బాధ్యతని తన భుజానికి వేసుకుంది. ఆమె పక్కన కూర్చొని, ఏమేం ఐటమ్స్ కావాలో లిస్ట్ చెప్పండి, నేను అరేంజ్ చేస్తా అని మాటిచ్చింది. అకి ఇంత షార్ట్ పీరియడ్లో అవుతాయా అని అంది అమ్మ. నో నీడ్ టు వర్రీ మమ్మీ, మీ సమస్య ఇప్పుడు నా సమస్య అని చకచకా ఫోన్ చేసి తనకి క్యాటరింగ్లో పరిచయమైన పూర్ణిమ అనే ఒక 40 ఏళ్ల స్త్రీమూర్తికి ఫోన్ కలిపింది. 2 రింగుల తర్వాత వినిపించింది అటువైపు, అమ్మ అక్షయ, ఎలా ఉన్నావురా అనే గొంతు. హా ఆంటీ, నేను సూపర్గా ఉన్నా, మీరెలా ఉన్నారు అని మాటలు కలిపింది. ఆంటీ, ఒక హెల్ప్ చేయాలి అని ప్రత్యూష సిచ్యువేషన్ని అని కాకుండా, ఒక చిన్న గ్యాదరింగ్ ఉంది మా ఇంట్లో, ఫుడ్ ఐటమ్స్ నైట్లోగా రెడీ చేసి ఇవ్వాలి అని చెప్పింది. అట్నుండి ఆమె తప్పక నైట్ లోపల డెలివరీ చేస్తాం అని గ్యారంటీ ఇచ్చింది. త్వరగా కావాలన్నా తొందరలో ఫుడ్ టేస్ట్ బాగాలేకుంటే హాఫ్ పేమెంట్ మాత్రం చేస్తా అని కుండబద్దలు కొట్టేసింది అక్షయ. పూర్ణిమ గారు నవ్వుతూ, మొత్తానికే ఇవ్వకు సరేనా అని ఐటమ్స్ లిస్ట్ వాట్సాప్ చేయి అని కాల్ కట్ చేసింది. ప్రత్యూష ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న డిష్ ఐటమ్స్ అక్షయ నెంబర్కి వాట్సాప్ చేసింది. అక్షయ పూర్ణిమ నెంబర్కి పంపింది. అటు నుండి ఆర్డర్ రిసీవ్డ్ అనే మెసేజ్ అందుకుంది. అక్షయ, నీకు మంచి నెట్వర్క్ ఉంది, కొన్ని నిమిషాల ముందు వరకు ఉన్న నా సమస్య ఇప్పుడు ఉనికి లేకుండా పోయింది అని అక్షయని పొగిడింది. చిన్న చిరునవ్వే సమాధానం వచ్చింది తన నుండి. ప్రశంస పన్నీర్ లాంటిది మీద చల్లుకోవాలి కానీ తాగకూడదు అని తెలిసిన నేర్పరి అక్షయ నిధి. ప్రత్యూష వెళ్ళిపోయాక అసలు విషయం అడిగింది కూతుర్ని సునంద గారు. పూర్ణిమ ఆంటీ నాకు ఈ ఒక ఈవెంట్లో పరిచయం అయ్యారు. తెలుగు వాళ్ళే ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం వచ్చారు. ఆమె స్వతహాగా మామూలు గృహిణి, చిన్న కుటీర పరిశ్రమలాగా నడుపుతున్నారు. ఆర్డర్స్ మీద పచ్చళ్ళు పెట్టివ్వడం, పిండి వంటలు చేసి ఇవ్వడం, చిన్న ఫంక్షన్స్కు భోజనాలు సిద్ధం చేయడం లాంటివి అన్నమాట. మనకి మంచి గుడ్ విల్ ఉంది. కస్టమర్స్ విషయంలో వీళ్ళైతే బాగా వడ్డిస్తారు. ఇలా 50-60 మందికి అంటే పెద్ద క్యాటర్స్ తీసుకోరు, తీసుకున్న క్వాలిటీ ఉండదు. పూర్ణిమ ఆంటీతో పాటు ఇంకో 4 ఉన్నారు. వాళ్ళ ఇళ్లలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం షేర్ చేసుకొని వంట చేస్తారు. వచ్చిన అమౌంట్ కూడా అలాగే తీసుకుంటారు. ఇంట్లో కుటుంబ సభ్యులకి ఇబ్బంది ఉండదు. వీళ్ళ వ్యాపారంతో అలాగే మంచి రాబడి ఉంటుంది. పూర్ణిమ గారు ఉపాధి పొందటమే కాకుండా ఇంకో 4కి ఉపాధి కల్పిస్తున్నారు. వీళ్ళ సుదీర్ఘ సమావేశం జరుగుతున్నప్పుడే కాలింగ్ బెల్ శబ్దమైంది. బ్రేక్ పడిన సంభాషణ ఆపేసి వెళ్ళి తలుపు తీశారు. చూస్తే ప్రమోదు. హాయ్ ఆంటీ అన్నాడు పలకరింపుగా. నమస్తే బాబు, రా లోపలికి అని వెనక చూసింది. మెటీరియల్ తెచ్చిన వెహికల్ ఇంకో 2 అబ్బాయిలు ఉన్నారు వెంట. ప్రమోద్ మాట్లాడుతూ, ఆంటీ నిధిని రమ్మనండి అన్నాడు. నిధినా అని ఒకంత ఆశ్చర్యపోతూనే కూతుర్ని పిలిచింది సునంద. ఆంటీ అక్షయ్కి తన టీం వస్తారని అనుకుంది, కానీ ప్రమోద్ని ఎక్స్పెక్ట్ చేయలేదు.
అదేంటి నువ్వొచ్చావు, ఆఫీస్లో పని లేదా అంది. ఆ మాటలకి ఇటు తల్లి అటు ప్రమోద్ మొహం అంతా గంటు పెట్టుకున్నారు. ఒసేయ్, వచ్చిన వాళ్ళని అలా మర్యాద లేకుండా మాట్లాడతారా? నువ్వు రా బాబు లోపలికి, వచ్చి కూర్చో అంది. లేదా ఆంటీ, వాళ్ళకి ఎక్కడ డెకరేట్ చేయాలో చూపించాలి కదా అని అక్షయ్కి కళ్ళతోనే సైగ చేశాడు రమ్మని. ఓకే అని ఆ నైట్ డ్రెస్లోనే చెప్పులు గబగబా వేసుకొని ముందుకు నడిచింది. మిగిలిన వారు ఆమెని అనుసరించారు. పై ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్లు ఇంటి పక్కన గార్డెన్ నుంచి ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండేందుకు జనార్దన్ గారు ప్రీ ప్లాన్ చేయించారు. విశాలమైన మెట్లు చూడటానికి అందంగా ఉండి లోపలికి వెళ్ళడానికి దారి చూపిస్తున్నాయి. కొండవాగు మలుపు తిరిగినట్టు ఒక మలుపు ఉంది. ఆ మెట్ల దారికి తన టీంలో అబ్బాయిలు వేగంగా సామాను షిఫ్ట్ చేశారు. ప్రత్యూషని అడిగి డెకరేషన్ ఎక్కడ చేయాలి అని పర్మిషన్ తీసుకొని వాళ్ళ వర్క్ స్టార్ట్ చేశారు. అక్షయని ప్రమోద్ని కూర్చో అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. ప్రత్యూష మాకిప్పుడేం వద్దు అని చొరవగా కిచెన్లోకి వెళ్ళి చూస్తే విపరీతమైన అంట్లు దర్శనమిచ్చాయి. అవాక్కైంది అక్షయ ఇది. అప్పుడు చూసింది అక్షయ ప్రత్యూషని పరీక్షగా. ఆ అంట్లు తోమడానికే పుట్టిందా అన్నట్లు అయ్యింది ఆమె మొహం. కళ్ళలో లేని కాంతికి ఉన్న ఆవేదనకి అక్షయ్కి అక్కడ ఏదో జరిగిందని కంక్లూషన్కి వచ్చేసింది. ఇది తనకు తెలిసిన పని కాదు, ఖచ్చితంగా తల్లి కల్పించుకోక తప్పదు అనుకొని మళ్ళీ వస్తా అని చెప్పి ప్రమోద్ని తీసుకొని వెళ్ళిపోయింది. 15 నిమిషాల్లో పైకి వచ్చిన సునంద గారికి 2 బెడ్రూమ్లు తలుపులు వేసి ఉండి కనిపించాయి. అత్తగారు అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పింది, ఎవరూ కనిపించడం లేదు. ఆ పిల్లేమో తోమడమైన గిన్నెలను శుభ్రంగా కడిగి తుడిచిపెట్టి పక్కనున్న బాస్కెట్లో వేస్తుంది శ్రద్ధగా. ప్రత్యూష అన్న పిలుపు విని రండి ఆంటీ అని సోఫా చూపించి ఆమె ఇంకో పక్కన కూర్చుంది. భాస్కర్ లేడా అడిగింది మెల్లగా. ఆయన ఆఫీస్కి వెళ్ళాడా ఆంటీ, నేను లీవ్ తీసుకున్నా, ఈరోజు ఫ్యామిలీ వచ్చారుగా అంది అంతగా ఇష్టం లేనట్టు మొహం పెట్టి. ఏమైందిరా అడిగారు సునంద లాలనగా. అప్పుడొచ్చాయి కన్నీళ్లు బిలబిలామని మేమున్నామంటూ. హే పిచ్చిపిల్ల, సరిగ్గా కూర్చో, ఏడవకు అని సముదాయించి వివరం అడిగారు. కలిసే వచ్చారు మా అమ్మ అత్తయ్య, వచ్చాక గొడవ జరిగింది. గొడవ దేనికి? సంవత్సరం అయింది ఇంకా పిల్లలు కలగడం లేదని అత్తయ్య అంటే, అమ్మేమో మనం అనుకున్నప్పుడే పుడతారా వదిన గారు అనంది. దానికి ఆవిడ భలే ఫీల్ అయ్యారు. నా కొడుకు ఏమీ అనడు అని మీకు మేమంటే అలుసు, మా మాట వినరు, పెళ్ళవ్వగానే వేరు తీసుకొచ్చింది అని నన్ను నానా మాటలు అన్నారు. అమ్మ మరీ ఓపిక పట్టకుండా ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు. ఇక్కడికి కావాలని వచ్చారా? నా కూతుర్ని ఇంత చిన్న చూపు చూస్తే అది ఊరుకుంటుందేమో కానీ నేను ఊరుకోను అని గొడవ వేసుకున్నారు. చిలికి చిలికి గాలివానయింది. భాస్కర్కి చెబుతా అనుకున్నా కానీ ప్రాజెక్టు లాస్ట్ స్టేజ్లో ఉంది. ఫుల్ వర్క్ స్ట్రెస్. యానివర్సరీకు మాల్దీవ్స్ ప్లాన్ చేసుకున్నాం కానీ వీళ్ళే మొదటి పెళ్లి రోజుకు మేము ఉండొద్దా, మాతో కలిసి సెలబ్రేట్ చేసుకోండి అని ఫీల్ అయితే రమ్మన్నాం. ఇంత రచ్చ చేస్తారని తెలీదా ఆంటీ అని బోర్ను ఏడ్చింది. సునంద గారు ఆ అమ్మాయి కన్నీళ్ళు చూసి చలించారు. ఊరుకోరా, అలా ఏడవద్దు అని అంటుండగానే, మేము పెళ్ళయ్యాక అసలు హనీమూన్కి కూడా వెళ్ళలేదా ఆంటీ, మాతో వర్క్ చేసేవాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మా ప్రాజెక్టు బిజీ. ఒకవైపు ఎప్పుడన్నా బయటికి వెళ్దామంటే చాలు మా అత్తగారికి చెప్పలేని రోగాలన్నీ వస్తాయి. అది బాలేదు, ఇది బాలేదు రమ్మని పోరు పెడతారు. భాస్కర్ నన్ను కన్విన్స్ చేసి హైదరాబాద్ తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆవిడ మామూలుగానే ఉంటారు. నాకు అర్థం కాదు ఈ డ్రామా. ఒకసారి భాస్కర్తో చెప్పి చూసా, కానీ ఆయనకి ఎంతైనా తల్లి కదా, ఆమెకి నేనంటే ప్రాణం. ఇంకోసారి డిస్కషన్ మన మధ్య రావడానికి వీల్లేదు అన్నారు. ఊరుకున్నాను. ఆ మాటలకి భాస్కర్ తమ్ముడు అదే నా మరిది ఎంఎస్ చేయడానికి కెనడాలో అడ్మిషన్ వచ్చింది. బోలెడంత డబ్బు ఖర్చు అయింది. దానికి మమ్మల్నే ముందరేశారు. కొత్తింటికి కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఇక్కడ రెంటు అన్ని మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు కదా ఆంటీ. హైదరాబాద్లో వీళ్ళకి పనావిడ దగ్గర నుండి పాల ఖర్చు వరకు అన్నీ మేమే భరించాలి. మేమేదో బాగా సుఖపడిపోతున్నట్లు వీళ్ళని వదిలేసినట్టు ఫీల్ అవుతారు.
నిజంగా కష్టపడేది ఎవరు? త్యాగం చేసేది ఎవరు? ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని వాళ్ళే వచ్చి గొడవ పెడితే నేను నార్మల్‌గా ఎలా ఉండగలను? మేమేమి పిల్లలొద్దనుకోవడం లేదు. ఇప్పుడు అనిపిస్తుంది ఇన్‌కేస్ పిల్లలు పుడితే వీళ్ళు వచ్చి చూసేవాళ్ళు కూడా కాదు. అటు పిల్లల్ని చూస్తూ వర్క్ బ్యాలెన్స్ చేయడం నా వల్ల అవుతుందో లేదో కూడా తెలీదు. నాకు భయం వేస్తుంది ఆంటీ అని సునంద గారిని హత్తుకొని తనివి తీరా ఏడ్చింది ప్రత్యూష. సునంద గారికి కూడా ఒక క్షణం ఆ స్థానంలో తన కూతురు కనిపించి ఇంకా గట్టిగా పొదివి పట్టుకుంది. మేమిచ్చే డబ్బులు కావాలి, మా సంతోషాలు మాత్రం వద్దు అని అంటూ ఉంటే ఊరుకోమ్మా, ఏడవకు అని ఓదార్చారు సునంద. మెల్లిగా ఎక్కిళ్ళు తగ్గాక కిచెన్‌కెళ్ళి ఫ్రిడ్జ్ నుండి నీళ్ళ సీసా తెచ్చి తాగమన్నారు. గటగటా తాగింది. టీ తాగుతావా అని సునంద గారే చొరవగా వెళ్ళి టీ పెట్టడానికి సతమతమయ్యారు. ప్రత్యూ అని పిలిచిన దిశగా చూశారు సదరు ప్రత్యూష అలాగే సునంద గారు. అప్పటికే ప్రత్యూష అమ్మ గదిలో నుండి బయటికి వచ్చి కూతుర్ని సముదాయిస్తుంది. ఆవిడకి ఆస్తమా ఉంది. బియ్యపురాలతో గొడవయ్యాక విపరీతమైన ఉబ్బసం రాగానే ఇన్హీలర్ ఇచ్చి పడుకోపెట్టి వచ్చింది ప్రత్యూష. రాత్రి నుండి కడగాల్సిన గిన్నెలు పొద్దుటివి అన్నీ సింక్ నిండా అయ్యాయి. వాటితో కుస్తీ పడుతుంటే వచ్చింది అక్షయ. మరో పక్క డెకరేషన్ వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ప్రత్యూ అని పిలిచిన దిశగా చూడగా అక్కడ గుమ్మంలో నిలబడి ఉన్నాడు భాస్కర్. అతని మొహం మిట్ట మధ్యాహ్నపు భాస్కరుడిలా కనకనలాడుతూ ఉంది. ప్రత్యూ భయంతో గుటకలు మింగింది. తనకు తెలుసు భాస్కర్కి గొడవలంటే అస్సలు ఇష్టం ఉండదు. తన తల్లి ఏదన్నా అంటే భార్యని కామ్ ఉండమని సలహా ఇస్తాడు. ఇప్పుడు ఈ వాదన తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని కరిగి నీరవుతుంది చెమటలతో. భాస్కర్ని చూసిన ప్రత్యూష ఆమె తల్లి కూడా కొద్దిగా భయపడ్డారు. మళ్ళీ ఏం గొడవ మొదలవుతుందో అని వెనక ముందు ఆలోచించకుండా అత్తగారి మాటలకి ఎదురు చెప్పానని ప్రత్యూ ఫీల్ అయ్యింది. భాస్కర్ రావడమే అమ్మా అని కేకేశాడు. భాస్కర్ తల్లి చటుక్కున తలుపు తీసుకొని బయటికి వచ్చింది. కొడుక్కి కోడల మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్దామని. భాస్కర్ మాత్రం కొన్ని నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. కానీ అతనిలో కోపం నివురుగప్పిన నిప్పులా ఉంది. కోపం ఎవరి మీద చూపించాలి, సమయం సరైందా కాదా అనే మీమాంసలో ఉన్నాడు. ఇంటి ఓనర్ గారెదురుగా తల్లిని పెళ్ళాన్ని తిడితే బాగుండదు అని మిన్నకున్నాడు. అతని అంతరంగము అర్థం చేసుకున్నట్టు సునంద గారు ప్రత్యూ రెడీ అవ్వడానికి కిందికి రామ్మా అన్నారు. సాయంత్రం ఫంక్షన్ ఉంది అని గుర్తు చేస్తూ అన్యోపదేశంగా. భాస్కర్కు కస్సున పొంగిన కోపం పాల పొంగులా చల్లారింది. వివేకం గుర్తొచ్చింది. భార్యకి సైగ చేసి ఒక పక్క తల్లిని మరో పక్క కూర్చోబెట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మా, ప్రత్యూ లేకుంటే నా జీవితానికి అర్థమే లేదు. నేను అనిశ్చిత సముద్రంలో నావ అయితే తను దారి చూపే చుక్క. ఇక పిల్లలా పుడతారు. ముందు మేము సంతోషంగా జీవితాన్ని ఆస్వాదించిందే లేదు. పెళ్ళైన మర్నాటి నుండి నాతో కలిపి అడుగులు వేస్తూ ఎంతో ఓపికగా ఇంటిని నన్ను జాబ్ని చూసుకుంటూ తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మీ పట్ల నా బాధ్యతలకు ఎన్నడూ అడ్డు చెప్పలేదు. పైపెచ్చు తమ్ముడి కెనడా ప్రయాణం మొత్తం తనే చూసుకుంది. ఆ మాటలకు భాస్కర్ తల్లి కోడల్ని చూశారు. కారణాలేవైనా చాలాసార్లు వెకేషన్కి ప్లాన్ చేసి క్యాన్సిల్ చేసుకున్నా. నన్ను ఒక్క మాట కూడా అనలేదు. తను పెళ్లికి ముందు ఎలా ఉందో తెలీదు, కానీ పెళ్లి తర్వాత భార్యగా ఇంటి కోడలుగా అన్ని ధర్మాలను నిర్వర్తించింది. బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఇంట్లో మెయిడ్ని మాట్లాడతా అంటే కూడా ఇద్దరి కోసం ఇంకో మనిషి ఎందుకు? అన్నింటికి మిషన్స్ ఉన్నాయిగా, ఆ కొంచెం పని నేను చేస్తా అని ఇంట్లో పనులు తనే చూసుకుంటూ ఉంటుంది. ఈ రోజుల్లో ఇలా ఉండేవాళ్ళు అరుదమ్మా. అలాంటి అరుదైన వజ్రాన్ని రంగురాయి అనుకొని నువ్వు తూలనాడితే నేను సహించలేను. మీ ఇద్దరిలో ఎవరు బాధపడినా నా కళ్ళలో కన్నీరు కారుతుంది. ప్లీజ్ మీరు కలిసి ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఇలా కత్తులు విసురుకుంటే కష్టంగా ఉంది అని తన ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. ముందుగా మాట్లాడింది భాస్కర్ తల్లి. స్వతహాగా సారీ చెప్పడం లాంటివి చిన్నతనంగా ఫీల్ అయ్యే సగటు ఇల్లాలు. భాస్కర్, నువ్వు కోడలు వెళ్ళి రెడీ అవ్వండి. చుట్టాలు ఆల్రెడీ వచ్చారట, నాన్నగారు ఫోన్ చేశారు అని ముక్తసరిగా చెప్పి తన గదిలోకి వెళ్ళింది. బియ్యంకులు వచ్చి రాగానే అలా తిరిగొద్దామని బయటికి వెళ్ళారు. వస్తూ దగ్గర చుట్టాలు వస్తుంటే తీసుకొద్దామని బయటే ఉన్నారు. వాళ్లకు ఈ విషయాలేవి తెలియవు. ప్రత్యూ,
నిన్ను ఆంటీ గారు రమ్మన్నారు కదా, అక్కడికి వెళ్ళు అని భార్యను అత్తగారిని కిందికి పంపాడు. భాస్కర్ సోఫా రెస్ట్ కానుకొని పెద్ద తుఫాన్ తీరం దాటినందుకు తృప్తిగా నిట్టూర్పు విడిచాడు. ఇదంతా డెకరేషన్ చూద్దామని వచ్చిన ప్రమోద్ విన్నాడు. భాస్కర్ దక్షతను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాడు. కానీ అతను ఇవన్నీ విన్నాడు అంటే ఎక్కడ ఫీల్ అవుతాడో అని మిన్నకున్నాడు. ప్రమోద్కి తెలియదు రేపు భాస్కర్కి వచ్చిన పరిస్థితి తను కూడా భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నాడు అని. అందుకోసం డెమోగా దేవుడు భాస్కర్ పరిస్థితిని ప్రమోద్కి ఎదురయ్యేలా చేశాడని. సాయంత్రం జనార్దన్ గారి గార్డెన్ రంగురంగుల సీరియల్ లైట్స్తో వెలుతురుతో అందంగా ముస్తాబైంది. చిన్నపిల్లల కేరింతలు ఆటపాటలతో సందడిగా ఉంది వాతావరణం. భాస్కర్ చూపు తిప్పుకోలేకపోతున్నాడు ప్రత్యూషను చూసి. సునంద గారు దగ్గరుండి ఆమెను రెడీ చేశారు. లైట్ వెయిట్ లావెండర్ కలర్ శారీ, మెడలో ఆన్కట్ డైమండ్ పొదిగిన బంగారు నెక్లెస్ కేవలం మెడ వరకే ఉండి ఆకర్షణీయంగా ఉంది. 3 స్టెప్పులు ఉన్న బుట్టకమ్మలు, తలలో 2 మూరల జాజిపూలు, మెహందీ పెట్టిన చేతులకి సరిపడ గాజులు వేసుకొని సింపుల్గా ఉన్న చాలా బాగుంది. భాస్కర్ ఏం తక్కువగా లేడు. మధ్యాహ్నపు ప్రచండ భాస్కరుడిలా లేడు. బాలబానుడిలా చల్లగా నవ్వుతూ ఉన్నాడు. పైన ఇంట్లో కేక్ కట్ చేసి కింద భోజనం ఏర్పాటు చేశారు. అక్షయ పీచ్ కలర్ ఆర్గంజా చుడిదార్లో ఒద్దిగ్గా ఉంది. ప్రత్యూష దంపతులకు గిఫ్ట్గా బాలకృష్ణుడి వెండి ప్రతిమ గిఫ్ట్ ఆఫ్ చేపించి తీసుకొచ్చారు జనార్దన్ గారు. పూర్ణిమ గారి సారథ్యంలో వంటలు బాగా కుదిరాయని అందరూ మెచ్చుకున్నారు. ప్రత్యూష, భాస్కర్ల సహోద్యోగులు అయితే ఆశ్చర్యచకితులయ్యారు. సింపుల్గా ఉన్న అరేంజ్మెంట్స్ ఆహ్లాదంగా ఉండి మనసుని హత్తుకునేలా ఉన్నాయి. ఎక్కువ బడ్జెట్ పెట్టి హోటల్స్లో చేసినా కూడా ఇంత మంచి ఫీల్ రాదు అని అనుకున్నారు. ఫంక్షన్ నీట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. చుట్టాలు ఉన్న వాళ్ళకి పైన రూమ్ సరిపోకుంటే సునంద గారు కింద రూమ్స్లో అడ్జస్ట్ చేశారు. అలా ఆ రోజు గడిచింది. ఇంటికి వెళ్తున్న ప్రమోద్కి ఆలోచనలు ఎన్నో. కథ కొనసాగుతుంది. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ గైస్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఉంటాను. బాయ్.